It is not only a description but also a clear declaration. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీకు పూనకాలు రావడం గ్యారంటీ. అసలు మే 4, 2026న తమిళనాట ఏం జరిగిందో తెలుసా? అదొక మామూలు ఎలక్షన్ రిజల్ట్ కాదు, అదొక పొలిటికల్ సునామీ. ఒకప్పుడు వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను ఫుట్బాల్ ఆడుకున్న మన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ లెక్కలను కూడా తుక్కు చిక్కు చేసేశాడు. దశాబ్దాల కాలంగా తమిళనాడును తమ సొంత ఆస్తిలా ఏలుతున్న ఆ ద్రవిడ దిగ్గజాల కోటలు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి గ్రౌండ్ రియాలిటీలో విజయ్ సింగిల్ కింగ్గా ఎలా అవతరించాడో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈరోజు మన వీడియోలో తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా దక్కించుకున్నాడు, అసలు ఆ గెలుపు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎన్జీఆర్, ఇప్పుడు సీఎంగా విజయ్. హిస్టరీ రిపీట్. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. చరిత్ర తనను తాను మళ్లీ రిపీట్ చేసుకుంది. ఒకప్పుడు తమిళ రాజకీయాల్లో ఎన్జీఆర్ గారు, తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో ఇప్పుడు విజయ్ రూపంలో అదే పొలిటికల్ సునామీ మళ్లీ లోడింగ్ అయింది. 1972లో ఎన్జీఆర్ గారు పార్టీ పెట్టి 5ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయితే, మన తెలుగు తేజమన్న ఎన్టీఆర్ గారు కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే బాటలో నడిచారు. పార్టీ ప్రకటించిన ఏడాది తిరగకముందే తమిళనాడులో మెజారిటీ మార్కైన 118 సీట్లను దాటేసి నేరుగా ఎన్జీఆర్, ఎన్టీఆర్ సరసన చేరిపోయాడు. ఇన్నాళ్లు చాలామంది సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి తుస్సుమనిపించారు, కానీ విజయ్ మాత్రం ఈ ఇద్దరు లెజెండ్స్ లాగే జనం గుండెల్లో పాతుకుపోయాడు. అసలు మే 4వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైందో లేదో డీఎంకే, ఏఐఏ, డీఎంకేఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. మన దళపతి స్థాపించిన తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్న జనం ఇప్పుడు క్యూ కట్టి మరీ ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే జనం ఎంతలా కసిమీద ఉన్నారో అర్థమవుతుంది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్కి నీరాజనాలు పట్టారు. ఒకప్పుడు ఎన్జీఆర్ గారికి ఇలాగే మహిళల సపోర్ట్ గట్టిగా ఉండేది. ఇప్పుడు విజయ్కి కూడా అదే ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ మనం అసలు సిసలైన కామెడీ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ప్రిన్స్ ఉదయనిధి స్టాలిన్ గారి ఓటమి. పాపం ఆయన తాత 5 సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు. ఆయన తండ్రి ప్రెజెంట్ సీఎంగా ఉన్నారు. కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం చేపాక్లోనే ఉదయనిధి వెనకబడి ఉండటం చూసి డీఎంకే వర్గాలు నోరెళ్లబెట్టాయి. వారసత్వ రాజకీయాల ముద్ర ఆయనను నట్టేట ముంచేస్తే విజయ్ వైపు మళ్లిన యువత ఓట్లు ఆయన కొంప ముంచేశాయి. ఇక స్టాలిన్ గారి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు కంటే వెనుకబడి ఉండడం చూసి రాజకీయ విశ్లేషకులు కూడా బుర్రగోక్కుంటున్నారు. పాపం అప్పటికే డీఎంకే ఆఫీస్ బయట టెంట్లు వేసి బిర్యానీలు వండించి సెలబ్రేషన్స్కి రెడీ అయిన వాళ్లంతా ఇప్పుడు ఆ టెంట్లు పీకేస్తూ పానకం బాబుల్లా దీనంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? తమిళనాడులో సినిమా గ్లామర్ అంటే కేవలం విజిల్స్ వేయడానికే కాదు, ఒక పాత సామ్రాజ్యాన్ని కూలదోసి సరికొత్త రాజ్యాన్ని నిర్మించడానికి కూడా అని. ఒకవేళ మీ అభిమాన హీరో మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీరు ఏమనుకుంటారు? ఆయన నుండి మీరు ఎలాంటి మార్పులు ఆశిస్తారు? ఇవన్నీ ఆలోచిస్తుంటే విజయ్ ప్రయాణం నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుంది. విజయ్ కేవలం ఒక స్టార్గానే కాకుండా ఇద్దరు ద్రవిడ దిగ్గజాల మధ్య నలిగిపోతున్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా కనిపించారు. ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, పెడంబూర్ మరియు త్రిచి ఈస్ట్. ఈ 2 చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడర్ అని నిరూపించుకున్నాడు. ఇన్నాళ్లు తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ అంటే ఒకే నాణేనికి 2 పార్శ్వాల్లా ఉండేవి.
కాని ఇప్పుడా నాణేన్ని విసిరికొట్టి సరికొత్త విజయ్ మార్కు నోటును ప్రవేశపెట్టాడు మన దళపతి. ఇదంతా ఇలా ఉంటే మన త్రిషగారి విషయానికి వద్దాం. నిజానికి త్రిష విజయ్ మధ్య ఎలాంటి రచ్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే. త్రిష విజయ్ ఎన్నికల ప్రచారంలో నేరుగా కనిపించకపోయినా తెర వెనుక విజయ్ పార్టీ కోసం గట్టిగానే వర్క్ చేసినట్లు టాక్. విజయ్ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం వెనుక ఆమె సలహాలు సూచనలు కూడా ఉన్నాయట. అందుకే రిజల్ట్స్ రాగానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. అది కేవలం తన 43వ పుట్టినరోజు కోసమే అని బయటికి చెబుతున్నా అసలు కారణం మాత్రం విజయ్ గెలుపుకు మొక్కులు తీర్చుకోవడమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక తిరుమల కొండపై త్రిష మెరిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి విజయ్ గెలుపుతో త్రిషకు విజయ్ క్యాబినెట్లో ఏదైనా ఇంపార్టెంట్ పదవి ఇస్తారేమో చూడాలి. మరోవైపు ఏఐఏడీఎంకే పరిస్థితైతే మరీ దారుణమని చెప్పాలి. ఎడప్పాడి పళనిస్వామి గారు తన సొంత గడ్డ ఎడప్పాడిలోనే వెనకబడిపోయారు. జనం పాత మొహాలను చూడటానికి అస్సలు ఇష్టపడటం లేదని దీని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. అసలు కరూర్ జిల్లాలో 92.63% ఓటింగ్ ఎందుకు పడిందో తెలుసా? అక్కడ విజయ్ చేసిన ప్రచారానికి వచ్చిన జనం తొక్కీసలాటలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నా విజయ్ మీద ఉన్న అభిమానం మాత్రం అణువంత కూడా తగ్గలేదు. ఇక విజయ్ తన ప్రచారంలో డ్రగ్స్ లేని రాష్ట్రం, యువతకు ఉపాధి హామీ అంటూ చాలా సింపుల్గా మాట్లాడాడు. కానీ ఆ మాటలు జనం గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయాయి. ఇన్నాళ్లు పప్పు బెల్లాలు పంచినట్లు ఉచితాలు ఇస్తామని చెప్పిన పార్టీలకు జనం ఈసారి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఒక కొత్త పార్టీకి ఇన్ని ఓట్లు పడతాయని, ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తుందని ఎవరైనా ఊహించారా? విజయ్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే ఆయన ఎంత ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి 3,000 కోట్ల రూపాయలతో ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని చెప్పడం చూస్తుంటే విజయ్ తన సినిమాలలాగే గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడనిపిస్తోంది. నేను సింహంలాగా వస్తాను, ఒంటరిగానే గెలుస్తాను అని ఆయన చెప్పిన మాటలను అక్షరాలా నిజం చేసి చూపించాడు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా, ఎవరికీ తలవంచకుండా 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోరాడి గెలవటమంటే అది మామూలు విషయం కాదు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమిళనాడు వైపు చూస్తూ అక్కడ సినిమా అయిపోయింది, ఇప్పుడసలు కథ మొదలైంది అని చర్చించుకుంటున్నారు. ఈ గెలుపు తమిళనాడులో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. 50 ఏళ్లుగా ఉన్న బైనరీ పాలిటిక్స్ అంటే కేవలం 2 పార్టీల మధ్య పోటీ ఉండే పద్ధతిని విజయ్ తుత్తునియలు చేశాడు. విజయ్ తనను తాను ఎంజీఆర్ వారసుడిగా ప్రకటించుకోవడం మరియు ప్రజలు దాన్ని నమ్మి ఓట్లు వేయడం చూస్తుంటే అక్కడ సినిమాకి రాజకీయాలకు ఉన్న విడదీయలేని బంధం మళ్లీ నిరూపితమైంది. అటు బీజేపీ మరియు ఏఐఏడీఎంకే కూటమి కూడా టీవీకే ధాటికి తట్టుకోలేక 3వ స్థానానికి పడిపోయింది. ఇన్నాళ్లు స్టాలిన్ గారు గృహిణులకు 8,000 రూపాయల కూపన్లు, ఫ్రీ ల్యాప్టాప్లు అని ఏవేవో ఆశలు చూపినా జనం మాత్రం విజయ్ ఇచ్చిన నవతరం పాలన అనే మాటకు కట్టుబడిపోయారు. ఈ ఎన్నికల రిజల్ట్స్ రాగానే విజయ్ అభిమానులు చెన్నై రోడ్ల మీద చేస్తున్న రచ్చ చూస్తుంటే ఇది కేవలం ఎలక్షన్ రిజల్ట్లా లేదు, ఒక భారీ హిట్ సినిమా సక్సెస్ మీట్లా ఉంది. విజయ్ ఇంటి దగ్గర సెక్యూరిటీని కూడా భారీగా పెంచేశారు. అసలు ఒక సాధారణ నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 2 ఏళ్లు కూడా కాకముందే కోట్లాది మంది మనసు గెలుచుకొని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండటమంటే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన యువతలో దాదాపు 70% మంది విజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అవినీతిని అంతం చేస్తాను అని విజయ్ చెప్పిన మాటలకు యువత బాగా కనెక్ట్ అయిపోయారు. స్టాలిన్ గారి కోట అని పిలువబడే పాత చెన్నైలో కూడా విజయ్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉండటం చూస్తుంటే పొలిటిక్స్లో ఏదీ శాశ్వతం కాదని అర్థమైపోతోంది. ఇక ఫైనల్గా కథ సుఖాంతమైపోయింది. విజయ్ ఇప్పుడు తమిళనాడుకి కొత్త సీఎం. కానీ అసలు సవాళ్లు ఇప్పుడే మొదలవుతాయి. సినిమా షూటింగ్లో అయితే రీటేక్ ఉంటుంది, కానీ రాజకీయాల్లో మాత్రం ఏ తప్పు చేసినా జనం మళ్లీ 5 ఏళ్ల తర్వాత ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందు నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి వంటి
కొండంత సమస్యలు ఉన్నాయి. వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటాడో మనం వేచి చూడాలి. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన, అవినీతి రహిత పాలన వంటి హామీలను ఆయన ఎలా నెరవేరుస్తారో చూడటం చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఒక నటుడి మీద పెట్టుకున్న ఈ భారీ నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారా, లేక ఇది కేవలం ఒక 5 ఏళ్ల క్రేజ్ మాత్రమే అవుతుందా? ఏది ఏమైనా 2026 ఎన్నికలు మాత్రం భారత రాజకీయాల్లో ఒక భారీ మైలురాయిగా నిలిచిపోతాయి. సినిమా అయిపోయింది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి మీరేమంటారు? విజయ్ పాలనలో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా, లేక అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.